సో ఇప్పుడు 13 క్వశ్చన్ చూద్దాం చూడండి. లెట్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ అని ఇచ్చాడు. సో స్టాటిస్టిక్స్ క్వశ్చన్ ఇచ్చాడు. సో స్టాటిస్టిక్ క్వశ్చన్ చాలా 100% వచ్చే క్వశ్చన్ అండ్ డోబుల్ కూడా. సో జాగ్రత్తగా చేసుకుంటే యూ కెన్ స్కోర్ బెటర్, రైట్? సో ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 2, 4, 10, ఎక్స్ ఇలా ఇచ్చాడు. 7 అబ్జర్వేషన్స్, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని ఇచ్చాడు. వాటి యొక్క మీన్ అండ్ వేరియన్స్ 8 అండ్ 16 అని ఇచ్చాడు. ఓకే, ఇది నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 2 numbers ఆర్ చోజన్ ఫ్రమ్ దిస్ సెట్. ఇందులో మళ్ళీ ఎక్స్ రిలేటెడ్ టర్మ్ ఉంది, వై ఉంది. వన్ ఆఫ్టర్ అనదర్ వితౌట్ రీప్లేస్మెంట్, దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద స్మాలర్ నంబర్ అమాంగ్ ద టూ చోజన్ నంబర్స్ ఈస్ లెస్ దాన్ 4 ఈస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు క్వశ్చన్ అనలైజ్ చేయండి. సో అనలైజ్ చేస్తే ఫస్ట్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా నీకు క్వశ్చన్ ఇచ్చాడు, తర్వాత ప్రాబిలిటీ అడుగుతున్నాడు. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రాబిలిటీ క్వశ్చన్ చేయాలంటే ఎక్స్ కావాలి, వై కావాలి. ఈ ఎక్స్ వై కావాలి అంటే మనకి ఫస్ట్ పార్ట్ ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్. ఏంటో అబ్జర్వేషన్స్? సో డైరెక్ట్ గా మీన్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో మీన్ ఏమున్నాయి? సో మీన్ అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదమ్మా. సో 2 ప్లస్ 4 ప్లస్ 10 ప్లస్ ఎక్స్ ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ వై బై 7 ఈక్వల్స్ టు 8. మీన్ ఈజ్ 8, రైట్? సో మీన్ మనం మీరు అనుకోవచ్చు. సో 2 ప్లస్ 4 6, 16, 28, 28, 42. సో 42 ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై 7 ఈక్వల్స్ టు 8. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఇక్కడ మనం ప్లస్ 42 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 7. ఇక్కడ 7 ఇంటూ 8. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 8 sevens minus 42 అంటే 8 6 సారీ 7 6s కదమ్మా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 7 2 14. సో యూ గాట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 40. సో ఎక్స్ కి వై కి ఒక రిలేషన్ వచ్చింది. ఇంకొకటి మనం వేరియన్స్ కూడా ఇచ్చాడు, రైట్? సో వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ తీసుకోవచ్చు. సిగ్మా స్క్వేర్ ఇస్ 16. సో అయితే మనకి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సిగ్మా స్క్వేర్ ప్లస్ న్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ బై ఎన్. ఆ ఫార్ములా అప్లై చేద్దాం. సో మోస్ట్లీ మీరు ప్రాక్టికల్ గా క్వశ్చన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫార్ములా అప్లై చేయడానికి చూడండి. దీని ఒరిజినల్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, సిగ్మా ఎక్స్ఐ మైనస్ న్యూ హోల్ స్క్వేర్ బై. ఈ ఫార్ములా కన్నా ఈ ఫార్ములా అప్లై చేస్తే చాలా క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, రైట్? సో ఇప్పుడు సిగ్మా స్క్వేర్ ఆల్రెడీ ఇచ్చాడు 16, న్యూ అంటే 8 ఇచ్చాడు, న్యూ ఈజ్ 8. సో 8 స్క్వేర్ 64 ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ బై ఎన్. అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఎంత వస్తుంది? సో ఇక్కడ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, 2 4 ప్లస్ 16 ప్లస్ 100, 4 ప్లస్ 16 ప్లస్ 100. నెక్స్ట్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ 12 స్క్వేర్ 144, 144 ప్లస్ 14 వై అంటే 114 స్క్వేర్ 196 ప్లస్ వై స్క్వేర్ బై 7, రైట్? 60 64 ఎంతమ్మా? 80. సో ఈ 7 పక్కకు తీసుకొచ్చి 8 ఇంటూ 7. సో ఇది ఒక 20, 120, 120 ప్లస్ 144 ఎంత? 264 ప్లస్ 196 ఎంత? 10, 16, 5 సారీ 460, 460 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై. 8 7 సార్ 56 అని తెలుసుగా మనకి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 560 మైనస్ 460, 100. అయితే ఎక్స్ కి వై కి రిలేషన్ ఉంది కదా, సో రిలేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. సో యాజ్ వై ఈక్వల్స్ టు 14 మైనస్ ఎక్స్ తీసుకొచ్చి దీంట్లో పెడితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 100. సో ఫైనల్లీ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ వస్తుంది, 2x స్క్వేర్ మైనస్ 28x ప్లస్ 196 ఈక్వల్స్ టు 100. సో ఈ పక్క తీసుకొచ్చేస్తే మైనస్ 28x ప్లస్ 96 ఈక్వల్స్ టు 0. సో ఇది 14, ఇది 48. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 48 ఈక్వల్స్ టు 0. సింప్లిఫై చేస్తే 48 అంటే 8 6 48 తీసుకోవచ్చు కదా. 8 ప్లస్ 6 14 వస్తుంది కదా, డైరెక్ట్ గా x మైనస్ 8 ఇంటూ x minus 6 equals to 0. So which will give x equals to 6 or
8. సో ఎక్స్ 6 తీసుకుంటే వై 8 వస్తుంది బికాస్ ఎక్స్ ప్లస్ వై 14 కాబట్టి. ఎక్స్ 8 తీసుకుంటే వై 6 వస్తుంది, రైట్? సో అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు మనకి క్లియర్ గా. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని ఇచ్చాడు. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై కాబట్టి సో ఎక్స్ ఈస్ 8, వై 6. సో ఇక్కడతో మన ఎక్స్ వై ఆ స్టాటిస్టిక్స్ పార్ట్ అయిపోయింది. ఎక్స్ వై వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు? ఇఫ్ టూ నంబర్స్ ఆర్ సెలెక్టెడ్, ఈ పార్ట్ అడిగాడు, రైట్? సో ఈ పార్ట్ ఏంటి? ఈ పార్ట్ లో వాట్ వీ కెన్ డూ ఇస్, సో సెట్ ఏమవుతుందమ్మా? 1 2 3 ఎక్స్ మైనస్ 4, ఎక్స్ 8 కాబట్టి 4 అవుతుంది, వై 6, ఇది 5 ఉంది, సో 5 6 ఇది సెట్. ఈ సెట్ లో నుంచి టూ నంబర్స్ చూస్ చేయాలి. తీసుకుంటున్నాడు వన్ ఆఫ్టర్ అనదర్ వితౌట్ రీప్లేస్మెంట్, ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవాలి వితౌట్ రీప్లేస్మెంట్. దెన్ ద ప్రాబబిలిటీ దట్ స్మాలర్ నంబర్ అమాంగ్ ద టూ చూజన్ నంబర్స్ ఈస్ లెస్ దాన్ 4. అయితే సో ఇందులో నుంచి టూ నంబర్స్ సెలెక్ట్ చేయాలి. ఆ ఉన్న రెండిట్లో అంటే ఏ కామా బి అనుకుందాం. ఈ రెండిట్లో స్మాలర్ నంబర్ అనేది కంపల్సరీ 4 కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు 4 కన్నా తక్కువ ఉండాలంటే ఈ రెండు నంబర్స్ లెస్ దాన్ 4 ఉండొచ్చు, రెండిట్లో ఏదో ఒక నంబర్ 4 కన్నా తక్కువ ఉండొచ్చు, రైట్? ఏ ఆర్ బిలో ఏదో ఒకటి తక్కువ ఉండొచ్చు, రైట్? సో ఇప్పుడు ఇలా చేయడం అనేది ఎక్కువ కేసెస్ వచ్చేస్తాయి మనకి. సో ఇలా కన్నా బెటర్ ఏం చేయొచ్చు అంటే, సో నేను ఏం చేస్తా అంటే రివర్స్ కేస్ చేస్తా. రివర్స్ కేస్ ఏంటి అంటే, తీసుకున్న రెండు నంబర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అయింది అనుకుందాం. ఇంకా ఇది అన్ఫేవరబుల్ కేసేగా. అన్ఫేవరబుల్ గా అన్ఫేవరబుల్ కేసు ఏంటి? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఉంటుంది, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఉంటాయి. ఈ సెట్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఉన్నాయి, 4 5 6 3 నంబర్స్. సో నేను ఏం చేస్తానంటే అన్ఫేవరబుల్ కేసెస్ ఈక్వల్స్ టు, సో టూ నంబర్స్ చూస్ చేసుకుంటా, రెండు కూడా 4 కన్నా ఎక్కువ ఉండే చూస్ చేసుకుంటా. సో 4 కన్నా ఎక్కువ ఉండే 3 ఉన్నాయి, సో 3 లో నుంచి రెండు తీసుకోవాలి, 3C2. అయితే వన్ ఆఫ్టర్ అనదర్ అన్నాడు కాబట్టి, అంటే ఏ ఫస్ట్ తీసుకొని బి సెకండ్ తీసుకోవచ్చు, బి సెకండ్ తీసుకొని ఏ తీసుకోవచ్చు. అంటే ప్రతి సెలక్షన్ కి రెండు పాసిబిలిటీస్ ఉన్నట్టు. అంటే 3C2 ఫస్ట్ మూడిట్లోంచి రెండు సెలెక్ట్ చేసా. సపోజ్ 4 5 సెలెక్ట్ చేశాను అనుకో, 4 5 వచ్చేది ఉంటుంది, 5 4 వచ్చేది ఉంటుంది. సో అందుకోసం ఇంటూ 2 బై టోటల్ కేసెస్ ఏంటి? 6 లో నుంచి రెండు సెలెక్ట్ చేయాలి చేసి మళ్ళీ ఇక్కడ కూడా టూ పాసిబిలిటీస్ వస్తాయి కదా. సో అన్ఫేవరబుల్ ఏమొస్తుంది? 3C2 అంటే 3 బై 2, 3C2 3C1 అనుకోవచ్చు కదా, బై 3. 6C2 అంటే 6 ఇంటూ 5 బై 2 ఇంటూ 2, 2 క్యాన్సిల్ అయిపోతుందిరా. సో ఇది 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 1/5 అన్ఫేవరబుల్ వచ్చింది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఫేవరబుల్ కేసు కావాలి. ఫేవరబుల్ కేసు వచ్చేసరికి ప్రాబిలిటీ ఏమవుతుంది? 1 మైనస్ 1/5. సో టోటల్ మనకు కావాల్సిన ప్రాబిలిటీ అంతా ఫేవరబుల్ ప్రాబిలిటీ 4/5. సో ద ఆన్సర్ ఇస్, yeah, second option 4/5. Done.